విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హాస్టల్ ప్రెమిసెస్ లోనే కూరగాయలను పండిస్తున్నారు కొమరంభీం జిల్లా కౌటాల గ్రామంలో బీసీ హాస్టల్ సిబ్బంది. అక్కడ పండిన వెజిటబుల్స్ తోనే రోజువారీ మెనూ ప్రకారం వంటలు చేస్తున్నారు. ఏ కెమికల్స్ కలపకుండా కిచెన్ గార్డెన్ లో సేంద్రియ పద్ధతిలో పండించడంతో వెజిటబుల్స్ రుచిని పంచడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. కొమరంభీం జిల్లా కౌటాల గ్రామంలోని బీసీ హాస్టల్లో సేంద్రియ పద్ధతిలో వెజిటేబుల్స్ పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్కడి టీచర్లు, వార్డెన్, విద్యార్థులు స్వయంగా వాటిని పండిస్తున్నారు. హాస్టల్ ప్రెమిసెస్ లోని ఎకరన్నర స్థలం పచ్చదనంతో నిండిపోయింది. అందమైన పూల చెట్లతో పాటు తీరొక్క కూరగాయల్ని సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ టమాటోలు, వంకాయలు, బీరకాయలు, చిక్కుడు, బెండకాయలు, సోరకాయలు, అనపకాయ, గోరుచిక్కుడు, మిర్చి, కొత్తిమీర, మెంతికూర పంటలు పండిస్తున్నారు. ఏ కెమికల్స్ వాడకపోవడంతో అటు ఆరోగ్యం కాపాడుకోవడం తో పాటు రుచికరమైన కూరలు ఎంజాయ్ చేస్తున్నామంటున్నారు విద్యార్థులు. ఈ మధ్యలో మనం హాస్టల్లో తినే ఫుడ్కి బయట తినే ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ తినే ఫుడ్ మనకు ఆర్గానిక్గా లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి మందులు యూజ్ చేయకుండా ఓన్లీ వేస్తాం. అలాగే వాళ్ళతోటి వచ్చిన ఫుడ్ని యూజ్ చేస్తూ మనం తింటుంటాం. మనకు రోజు రాకపోయినా ఈ ఫుడ్ వారానికి ఒకసారి, నెలకు ఒకసారి మేము తింటుంటాం. ఇది చాలా ఆర్గానిక్ ఉంటుంది. అలాగే ఇక్కడ మా హాస్టల్లో ప్రకృతి వనం చాలా బాగుంటుంది. ఇక్కడ మా ఇంటికాడి కన్నా ఇక్కడనే చాలా బాగుంటుంది. అన్ని హాస్టల్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ హాస్టల్లో మాత్రం మాకు అది చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూరగాయలే కాకుండా కోళ్లను కూడా పెంచి విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నారు. ఇక్కడ పండిన కూరగాయల్ని 2 రోజులకోసారి తెంపుతున్నారు. మెనూ ప్రకారం కిచెన్ గార్డెన్ లో నుంచి వెజిటేబుల్స్ తో వంటలు చేసి వడ్డిస్తున్నారు. సహజ సిద్ధంగా పండిస్తున్న కూరగాయలు కావడంతో నాణ్యత ఉంటున్నాయి. వీటిలో పుచ్చులు, పురుగులు లేకుండా ఫ్రెష్ గా ఉంటున్నాయని చెబుతున్న వార్డెన్ దీని వెనుక 5 ఏళ్ల శ్రమ ఉందని అంటున్నారు. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. నేను హాస్టల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి ఒక చెట్టు కూడా లేదు. హాస్టల్లో పరిసరాలలో నాకు కొంచెం చెట్ల మీద చాలా మక్కువ. అలాగే మాకు చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ 1.5 ఎకరం వరకు ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మేము ఎలాంటి మందులు లేకుండా ఆర్గానిక్ పిల్లలకి మందులు లేకుండా పండించి వాళ్ళకి పెట్టాలన్న ఉద్దేశంతో ఇవే రోజు కూడా పిల్లలకి వీటినే వడ్డించడం అనేది వంటలో వడ్డించడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు బయట దొరికే నాసి రకం కూరగాయలతో చేసిన కూరల కంటే కిచెన్ గార్డెన్ లో పండించే వెజిటేబుల్స్ తో వంటలు బాగున్నాయని అంటున్నారు విద్యార్థులు. హాస్టల్ ఫుడ్ ఇంటిని మరిపించేలా ఉన్నాయంటున్నారు. ఇంటికి వెళ్లినా ఇక్కడి ఆహ్లాద వాతావరణం గుర్తొచ్చి హాస్టల్ కే తిరిగి వస్తున్నామని చెబుతున్నారు. తల్లిదండ్రులు మా మీద నమ్మి మా దగ్గరికి తోలి బయట నుంచి తీసుకొచ్చిన కూరగాయలు పిల్లలకు పెట్టి అలా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని మా మేడం ఈ సలహా ఇచ్చి చెట్లకు మందులు అనేటివి కొట్టకుండా కూరగాయలు పండించి పిల్లలకు పెట్టాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. రేపటి రోజు మంచిగా మంచి పేరు రావాలి. కౌటాల గ్రామంలోని బీసీ హాస్టల్ ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో కూడా స్వయంగా వెజిటేబుల్స్ సాగు చేసి విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ పెట్టాలని కోరుతున్నారు.